హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను సార్. ఈరోజు వచ్చేసరికి లక్షవారం అండి. లక్షవారం కాదు, బుధవారం, ట్యూస్డే, మంగళవారం సార్, సారీ అండి. నిన్న సోమవారం హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. మా వైజాగ్ ఎన్ఐడి కాకానగర్ ఉంటుందండి. ఆ డౌన్లోకే సార్ వాళ్ళ ఇల్లు, శ్రీధర్ గారు. చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మనం ఫస్ట్ నుంచి నాకు ఇతను అప్రోచ్ అయిన కాడి నుంచి ఈశ్వర్ ఏం చేద్దాం అని ప్రతిసారి నన్ను అడిగితే నాకే ఇచ్చారండి సజెషన్. ఏంటి తీసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా అతనికి నేను రిసీవర్తో సైతం మొత్తం అంతా మన దగ్గర నుంచి మన చేతుల నుంచి తీసుకోవడం జరిగింది. స్క్రీన్ వచ్చేసరికి 110 లెబర్టీ స్క్రీన్ అండి, 4K ప్రో స్క్రీన్. యాపిల్ టీవీ తీసుకోమని సార్కి నేను అమెజాన్లో ఒక లింక్ పెడితే అతను బయటను పర్చేజ్ చేశారు స్టోర్లోనే. యాపిల్ టీవీలో నీకు ప్రత్యేకత ఏంటంటే సార్, దీని రెజల్యూషన్ ఏ డివైస్కి రాదండి. నేను దీనిలో పక్కా ఇస్తున్నాను మార్కు. ఆ రిసీవరు, ప్రొజెక్టరు ఎక్సలెంట్ అండి. ఇంకా స్క్రీను, దాంతో ఒకటి స్ట్రీమింగ్ డివైస్ ఏం కావాలి, లో బడ్జెట్ కాన్సెప్ట్లో ఏంటి ఉందంటే, పెద్ద మీడియా ప్లేయర్లు అయ్యి మనకి అంత అవసరం లేదండి. ఇటు ఓటీటీ కంటెంట్లు వచ్చేసాయి కాబట్టి ఇంకా హార్డ్ డిస్కులు అన్నీ తీసుకొని దాన్ని పెత్తనంలో పండి అమెజాన్ ఫైవ్ స్టిక్ కొంచెం ఇంకా బెస్ట్ అనేది వస్తే డబ్బులు పెట్టుకుంటారంటే యాపిల్ టీవీకి వెళ్ళిపోండి. దీంట్లో రెజల్యూషన్ కానీ దీంట్లో క్లారిటీ కానీ మీకు ఏ డివైజ్ రాదండి. రిమోట్ వచ్చేసరికి టచ్ స్క్రీన్ ఉంటుందండి, లైట్ వెయిట్. దీన్ని ఛార్జ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. 16,500 ఎంతో పడిందంటండి ఇతనికి యాపిల్ టీవీ. ఇది కూడా అతను నేను వచ్చే వరకు మీరే అన్బాక్స్ చేయండి సార్ అని చెప్పి నాకు ఇచ్చారు. నేను వెంటనే అది డివైస్ పెట్టేశాను. అది ఏదో లోన్ ఉంటే వైర్ ఏదో ఉందని పీకేస్తున్నామండి. షోకి మాత్రం ఇచ్చాడు. అది సార్ కూడా అదే అన్నారు, షోకే ఇచ్చారంటారని. శ్రీధర్ గారు చాలా థ్యాంక్స్ సార్. నిన్న అతను ఇంట్లోనే, నేను మార్నింగ్ 10 గంటలకు వెళ్ళానండి, నైట్ 12 అయింది. మేము అనుకోలేదండి ఫస్ట్ ప్రొజెక్టర్ స్క్రీన్ అని, ఓన్లీ సౌండ్ టీవీకి ఇచ్చుకుందాం అనుకున్నాం. ఇంకా పనిలో పని ఎలాగా ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ పర్చేజ్ చేసుకొని వచ్చి చేస్తామండి. ప్రొజెక్టర్ వచ్చేసరికి మనం దగ్గర ఎప్సన్ 4K అప్స్కేలింగ్, దాన్ని మించిన ప్రొజెక్టర్ లేదండి. ఈ డే టైంలో ఇంత వెలుతురులో కూడా ఇతను ఇల్లు వెంటిలేషన్ ఎక్కువ. చూడండి, డే టైం ఎంత వెలుతురున్నా సరే ఒక టీవీ లాగా వస్తుందండి. అది డే టైంలో కూడా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. కట్టలను గిట్టలను వేసుకొని చీకట్లో చూసే అవసరమే లేదండి. ఆ రోజులు పోయేవి. నేను చెప్తున్నాను చూడండి. వైరింగ్ కోసం వస్తే అదే ఒక పెద్ద టాస్క్ అండి. ఇతను ఇల్లు చూశారు కదండి శ్రీధర్ గారిది. ఇంటీరియర్లు చాలా నీట్గా చేసుకున్నారు వీళ్ళు. అయితే ఎక్కడ కూడా ఇంటీరియర్ దెబ్బతిన కన్నా మేము కరెక్ట్గా చేసుకున్నాం. సరే, లాస్ట్లో కూడా మీకు మొత్తంతో చూపిస్తాను చూడండి. స్క్రీన్ వచ్చేసరికి అన్బాక్స్ చేసినప్పుడు కూడా వీడియో ఎప్పుడు తీస్తాను కదండి, ఎందుకంటే మనం ఇచ్చే స్క్రీన్ ఏంటి తెలియాలి, మన పని అనేది తెలియాలి కదా. అందుకే దానికోసమే. లెబర్టీ 110 పడిందండి. అక్కడ సైజు అతనికి 10 అడుగులే ఉందండి. 9.5 ఉంది. 9.5 కంటే 120 పడదండి. 120 ఇంచెస్ మీరు అక్కడ అనుకోండి. ఫిక్సర్ స్క్రీన్ అయితే సరిపోద్ది, కానీ ఇలాగా ఈ స్క్రీన్ అనుకో, మన స్క్రీన్ కాడి నుంచి మళ్ళీ కొంచెం అటు ఇటు లెఫ్ట్కి రైట్కి కొంచెం మోటార్ వస్తుంది కదండి, దానివల్ల పడదు. అందుకే మేము 110కి వెళ్ళాం. 110 అయినా సరే చిన్న స్క్రీన్ కాదండి, చాలా పెద్దది. 4K ప్రో లెబర్టీ మోటార్ జెడ్ స్క్రీన్ అండి ఇది. మనకి కావాలంటే రిమోట్ ఉంటుంది, కావాలంటే ఉంచవచ్చు. లేదు టీవీ, ప్రతిసారి మనం ప్రొజెక్టర్ పెట్టుకొని చూడలేం కదండి. మూవీస్ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో మంచి పెద్ద స్క్రీన్లో చేయడానికే తప్ప అప్పుడప్పుడు టీవీలు ఇంట్లో వాళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు అందరూ సీరియల్స్ అవి చూడడానికి టీవీ కూడా ఉంది. అలాగే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఏవీ రిసీవర్ వచ్చేసరికి నేను వీడియో పెట్టాను కదా మా ఫస్ట్ అన్బాక్స్ చేసిన సార్కే. S960S అండి, 960S రిసీవరు. ఈ ప్రొజెక్ట్ చూడండి, ఎప్సన్ ప్రొజెక్టర్ అండి ఇది, 750TW. నేను ఎప్సన్ దేనికంటే సజెషన్ ఇస్తానండి, నాకు ఎందుకు ఆప్టమో నచ్చదండి. అది లైట్ వేస్తే కనబడదు ఆప్టమో. నీకు ఎప్సన్ ప్రొజెక్టర్ అది కాదండి, మనం డే టైంలో కూడా హ్యాపీగా ప్రొజెక్టర్ చూడొచ్చు. అదే మీరు డే టైంలోనే లైట్ వేస్తే ఈ వెలుతురులోనే ఆప్టమో కనబడదు. ఆప్టోమోలోని డీలర్లు ఎందుకంటే సార్ మనకు ఆప్టోమో అంటగలుపుతా అని చెప్తారు. నగ్నశక్తి నేను మాట్లాడతానండి. ఎప్సన్లోని ఏ డీలర్కి కూడా మీకు, ఎందుకంటే వాళ్ళకి మార్జిన్ ఉండదండి, ఇందులోని ఎవరికి ఉండదు. దీంట్లో మార్జిన్ ఉండదండి ఎప్సన్లో. మీకు ఆప్టోమోలో వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉంటుంది, తక్కువ బడ్జెట్లో వస్తే ఎక్కువ అమ్ముతారు. అది దీంట్లో ఉన్న మార్జిన్ దేంట్లోనే ఉండదండి. అసలు ఎప్సన్లో మార్జినే ఉండదు ఎక్కువ వాళ్ళకి. అందుకే దీన్ని నమ్మడానికి వాళ్ళు ఏదో చెప్పి అది చెప్పేస్తారు అండి. 4K సపోర్ట్ చేస్తుందండి. నేను డైరెక్ట్గా చూశాను కూడా, నేను 4K స్కాన్ చేస్తుంది. HDMI కేబుల్ అన్నీ మేము ఫస్ట్ ఈ టాస్క్ అనుకోలేదండి. ఓన్లీ స్పీకర్ వైరింగ్ లాగేసి వెళ్ళిపోవడమే, టీవీకి ఇచ్చేసి సౌండ్ చూపించి వెళ్ళిపోదాం అనుకునే టైంకి
సార్ పనిలో వచ్చారు కదా, ఇది చేసినట్టు అప్పటికప్పుడు స్టాండ్ అన్నీ కొనుక్కొచ్చి HDMI కేబుల్ అని తెచ్చుకొని 15 minutes పడిందండి. ఎందుకంటే రౌండ్ తిప్పుతాం కదండి స్క్రీన్ వచ్చి, అక్కడ మన ప్రొజెక్టర్ స్క్రీన్ రిసీవ్ టోటల్గా అవుట్పుట్ చెక్ చేసుకున్నానండి. చూడండి యాపిల్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా పడుతుందండి. అది క్లారిటీ మాత్రం రిసీవర్ తెచ్చింది వెంటనే అక్కడ మొన్న కూడా ఇప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పి చూపిస్తున్నానండి. మనం ఏం చేస్తామని ప్రజలు తెలియాలి కదా సార్. ప్రజలు ఎవరో కూడా ఈ రోజుల్లోనే తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరండి. నేను ఇన్ని నమ్ముతున్నానంటే ఆ ప్రోడక్ట్ నేను ఎంత బంచి తెస్తున్నాను, నా సర్వీస్ ఎలాగుందో వాళ్ళు చెక్ చేసుకునే నాకు ఈ ఆర్డర్ ఇస్తున్నారండి. సార్ కూడా చాలామంది వైజాగ్లోనే ఉండి ఇలా హోమ్ థియేటర్ పర్పస్ చేసాం, చాలామందికి అప్రోచ్ అయ్యారండి. వాళ్ళు ఎవరు నాలాగా మన డెమో కూర్చోబెట్టి స్పష్టంగా ఇలా ఉంది, ఇలా ఉంటుంది అని క్లారిటీగా చూపించలేదు సార్. లక్షలు అయిపోతాయి అని చెప్తున్నారు తప్ప, ఎందుకండి లక్షలు అవుతాయి కానీ అంత పెట్టుబడి కాదండి. ఇతనికి అరౌండ్ దగ్గర మీరు కాల్ చేసి కనుక్కోండి ఇలా చేయడానికి ఎంత అవుతుందో కూడా చెప్తాను. మన సెంటర్ ఛానల్ యాపిల్ టీవీ అండి, యాపిల్ టీవీ తీసుకోండి. కానీ మీకు యాపిల్ టీవీ తీసుకున్నంత కాదండి, యాపిల్ ఐడి ఉంటేనే అది లాగిన్ అయిన అప్పుడు యాప్లని డౌన్లోడ్ అవుతాయి. ప్రొజెక్టర్ స్టాండ్లు అప్పటికప్పుడు అండి, మార్నింగ్ 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం కల్లా ఫినిష్ చేసే పని అప్పటికప్పుడు మొత్తం చేంజ్ అయిపోవడం వల్ల పరిగెట్టుకెళ్ళి స్టాండ్ మరి స్క్రీన్ ముందుకు రావాలి కదండి, స్టాండ్లు అన్నీ చేయించుకొని చూడండి 4 సరౌండ్స్ ఎంత నీట్గా వచ్చాయో. ఎక్కడ కూడా నేను ఇంటీరియర్ దెబ్బతీయనండి, ఎందుకంటే మనం ఎంతో ఇష్టంతో కట్టుకుంటాం. ఈ సీలింగ్ కూడా చెప్పాను, సీలింగ్ అతను తీసుకొచ్చి మీకు యాజ్ టీజ్గా ముందు ఎలా ఉందో అలాగే చేసి ఇచ్చేస్తానని చెప్పాను. కన్నం పెట్టాము, స్టాండ్ పైకి వేసాను. HDMI కేబుల్ అన్నీ కూడా క్వాలిటీ వాడతానండి. మన ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే ఇది ఒక 4K ప్రొజెక్టర్ తీసుకుంటే వాళ్ళ స్క్రీన్ ఒక 15 meters మన 4K కేబుల్ కావాలంటే 7,500 8,500 వేస్తారండి బిల్లు. నాకు తెలుసండి ఏ కేబుల్ వాడాలో వాడాలో. సబ్బూఫర్ వచ్చేసరికి 12 inch చార్లీస్ ఆడియో వాడానండి. లెఫ్ట్ రైట్ టవల్ తీసుకున్నాను సెంటర్ ఛానల్లో. ఇక్కడ సబ్బూఫర్ పెట్టానండి. బేస్ అతనికి నేను సౌండ్ రాత్రి 12 అయిపోయింది కదండి, వాళ్ళు సార్ శ్రీధర్ గారు మదరు కొంచెం ఏజ్డ్ ఆవులు ఉన్నారు, వాళ్ళ వైఫ్ కూడా కొంచెం అప్పటికప్పుడే కొంచెం ఒంట్లో బాగోపోతే ఇంక సౌండ్ పెట్టద్దు అన్నారు. నేను మళ్ళీ క్యాలిబ్రేషన్ చేయడానికి 2 daysలో వస్తాను సార్. నేను ఇప్పటికే లేట్ అయిపోయింది కదండి. చూడండి క్లారిటీ రెజల్యూషన్ చూడండి సార్. ఆ ప్రొజెక్టర్ అనేది కూడా ఎంత నీట్గా వచ్చిందంటే నా పని ఇలా ఉంటుందండి. నేను ఎవరైనా ఇలా చేయించుకుందాం పెద్ద స్క్రీన్లోని ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం ఇలా హాల్లో అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కానీ మోసపోకండి. ఏవీ రిసీవర్లో వచ్చే డాల్బీ అట్మాస్ అసెంబ్లీ యాంప్లలో రావు, దయచేసి మోసపోకండి. మీరు ఎవరైతే అసెంబ్లీ చేస్తున్నారో వాళ్ళకి సార్ మాకు అసెంబ్లీ యాంపులు వద్దు, ఏవీ రిసీవర్ ఇవ్వండి 5.1 కానీ 7.2 కానీ, దాని స్పీకర్ ప్యాకేజ్ కస్టమైజ్ చేయడమే, మంచి స్పీకర్స్ 8 ohmsలో మనకి ఆ రిసీవర్ సంబంధించిన వాటేజ్ ఎంత ఉందో అడగండి. మనం చదువుకుంటున్నాం సార్, మనం చదువుకుంటున్నామండి, చదువుకోలేదు కదా, కొంచెం అప్గ్రేడ్ అవ్వండి సార్. ఈ రిసీవర్ కూడా మన దగ్గరికి వస్తుందండి, 7.1 ఛానల్ యమహా రిసీవర్, మంచి కండిషన్ ఉంది, ప్రీఅవుట్స్ కూడా ఉంటాయి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు రిసీవర్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే నాకు బే కాంటాక్ట్ అవ్వండి. 2 అవుట్పుట్స్ ఉంటాయి, 5 HDMI ఉంటాయి. ఇంకా సెలవు తీసుకుంటూ మీషోర్ హోమ్ థియేటర్. ఇంకా జై హింద్. ఇంకో విషయం కూడానండి, నిన్న ఈ శ్రీధర్ గారికే మనకు అతను ఎతిగా కారు వాడుతున్నారు 20 మోడల్ సబ్బూఫర్ కావాలండి. నా సబ్బూఫర్ అంత రావట్లేదంటే ఈ సబ్బూఫర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. 10 inch సబ్బూఫర్ అండి, చిన్నది, ఫేస్ కూడా పెద్ద ఆఫర్ చేయలేదు. ఇంకా సెలవు తీసుకుంటూ మీషోర్ హోమ్ థియేటర్. జై హింద్.